Ananya Tales. అత్త ఓ అమ్మ అర్జున్ అనన్యల వివాహం కన్నుల పండుగగా జరిగింది. మేనరికం సంబంధం కావడంతో రెండు కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి. అనన్య కొత్త కోడలిగా అడుగుపెట్టే వేళ అత్తగారు వసుంధర స్వయంగా హారతి పళ్ళెం పట్టుకొని దిష్టి తీసి సాదరంగా ఆహ్వానించింది. అప్పుడే అక్కడున్న ఒక చుట్టాలావిడ నవ్వుతూ వెటకారంగా ఇలా అంది. ఏమ్మో అనన్య, ఇప్పుడు మీ మేనత్త కాస్త అత్తగారు అయిపోయింది కదా. ఇకపై మేనత్త ప్రేమ చూపిస్తుందో లేక అత్తగారి పెత్తనం చూపిస్తుందో చూడాలి. అలా ఏం ఉండదు పిన్ని. వసుంధర పిన్ని ఎలాంటిదో మాకు బాగా తెలుసు కదా. కోడల్ని కూతుర్లాగే చూసుకుంటుంది. ఇంతలో వసుంధర చిరునవ్వుతో అక్కడికి వచ్చి ఇంక నా కోడల్ని భయపెట్టింది చాలు కాని ఊరుకోండి. అంటూ అందర్నీ లోపలికి తీసుకెళ్ళింది. ఆ రోజు సరదాగా గడిచిపోయింది. వచ్చిన బంధువులందరూ భోజనాలు చేసి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం నుంచే అసలు కథ మొదలైంది. వసుంధర అనన్యకు ఇంటి పద్ధతులు, వంటింటి పనులు నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది. అమ్మా అనన్య, దీపం ఇలా పెట్టాలి, వంటింట్లో సామాన్లు ఇలా సర్దుకోవాలి తల్లి. వసుంధర ప్రేమగానే చెప్పింది. కాని అనన్య మనసులో మాత్రం వేరే ఆలోచనలు మెదులుతున్నాయి. ఆడపడుచులు చుట్టాలు చెప్పినట్టు మా అత్తగారు నిజంగానే నా మీద పెత్తనం చెలాయిస్తున్నారు. అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారు. ఇది నాకు ఏమాత్రం నచ్చలేదు. అనన్య లోపల రగిలిపోతూ పనిచేయడం మానేసి తన గదిలో ఫోన్ చూసుకుంటూ కూర్చునేది. వసుంధర కోడల్ని ఎంత పిలిచినా ఆమె బయటకొచ్చేది కాదు. అత్తగారు తన మనసులో ఇలా అనుకునేది. పాపం, కొత్త కదా, అలవాటు పడ్డానికి సమయం పడుతుందిలే. వసుంధర సర్ది చెప్పుకొని అనన్య చేయాల్సిన పనులు కూడా తనే చేసుకునేది. అనన్య మాత్రం మనసులో ఈ ఇంట్లో నా మాటే నెగ్గాలి, అత్తగారు నా గుప్పిట్లో ఉండాలి. స్వార్థంతో చిన్న చిన్న విషయాలకు కూడా గొడవ పడేది. కాఫీ సరిగ్గా లేదని, కూరలో ఉప్పు తక్కువైందని అత్తగారిని దెప్పిపొడిచేది. వసుంధర మాత్రం కొడుకు సంతోషం కోసం మౌనంగా భరించేది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు రాఘవయ్య పనిమీద బజారుకు వెళ్లారు. అనుకోకుండా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ వార్త వినగానే వసుంధర గుండె పగిలేలా రోదించింది. అయ్యో, నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారా? నా బతుకులో వెలుగు ఆరిపోయిందే. అంటూ వసుంధర శవం మీద పడి ఏడుస్తుంటే చూసేవాళ్ల కళ్ళు చెమ్మగిల్లాయి. తండ్రిని పోగొట్టుకున్న అర్జున్ ఆ బాధను దిగమింగుతూ తల్లిని ఓదార్చలేక కుమిలిపోయాడు. అనన్య కూడా ఏడుస్తున్నా ఆమె మనసులో భవిష్యత్తు గురించి భయాలు, స్వార్థపూరిత ఆలోచనలు మొదలయ్యాయి. రాఘవయ్య గారు చనిపోయి కొద్ది రోజులు గడిచాయి. ఇంటి వాతావరణం ఇంకా విషాదంగానే ఉంది. ఒకరోజు రాత్రి అనన్య అర్జున్ దగ్గరికి వచ్చి, అర్జున్, నేనొక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటనన్య? అమ్మ ఇంకా ఆ షాక్లో నుంచి తేరుకోలేదు. ఇప్పుడేం మాట్లాడాలి? అందుకే చెబుతున్నాను అర్జున్. కొత్తగా పెళ్ళైన మన జీవితం సంతోషంగా ఉండాలి. కాని ఇంట్లో నిత్యం ఆవిడ ఏడుపు ముఖం చూడలేకపోతున్నా. అయినా శుభమా అని మనం కాపురం మొదలవుతుంటే విధవరాలు ఇంట్లో ఉంటే అరిష్టం. అది మనకే మంచిది కాదు. అత్తయ్యని వేరే ఎక్కడికైనా పంపించేద్దాం, లేదా వృద్ధాశ్రమంలో చేర్పిద్దాం. ఆవిడ ఇక్కడుంటే మనకి కలిసి రాదు అర్జున్. ఆ మాటలు విన్న అర్జున్ షాకయ్యాడు. అనన్య! అంటూ గట్టిగా అరిచాడు. నా కన్న తల్లి గురించి, అందులోనూ పుట్టెడు దుఃఖంలో ఉన్న మనిషి గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నావు? ఆమె నాకు అమ్మా, నీకు మేనత్త. ఆవిడ వల్ల అరిష్టమా? అసల్నీది మనసాలేక రాతిగుండెనా? అర్జున్ కోపాన్ని చూసిన అనన్య ఏమాత్రం తగ్గలేదు. పైగా మొండిగా వాదించడం మొదలుపెట్టింది. కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఇలా అంది. ఎందుకు అంత కోపం? నేను మన మంచికే కదా చెబుతున్నాను. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక విధవరాలు ఇంట్లో ఉంటే కొత్తగా పెళ్ళైన వారికి అరిష్టమంట. మనం సంతోషంగా ఉండాలంటే ఆవిడ ఇంట్లో ఉండకూడదు. అర్జున్ ఏదో అనబోతుండగా అడ్డుకొని అనన్య ఇలా అంటుంది. లేదు, మీకు మీ అమ్మే కావాలనుకుంటే చెప్పండి. నేనిప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. మీకు నేనైనా ఉండాలి, లేదా మీ అమ్మైనా ఉండాలి. మీరే తేల్చుకోండి. వాళ్ల గొడవలు విన్న వసుంధర కంగారుగా అక్కడికి వచ్చింది. ఏమైందిరా అర్జున్? ఎందుకు గొడవ పడుతున్నారు? తను ఏదైనా తప్పు చేసిందా? చిన్నపిల్లరా, తెలిసి తెలియక చేస్తే సర్దుకుపోవాలి కాని అలా కోపం చూపించకూడదు. అత్తగారిని చూడగానే కోపంతో ఆమె వైపు చూస్తూ కోడలు కఠినంగా మాట్లాడింది. ఇదిగోండి అత్తగారు, మీ నాటకాలు ఇక చాలు.
మీ ఆయన ఎలాగూ పోయారు. ఇప్పుడు మీ నీడపడి మా కాపురం కూడా కూలిపోవాలా? మీ దురదృష్టం మా కంటించకండి. మీరు ఇంట్లో ఉంటే మాకు ప్రశాంతత ఉండదు. దయచేసి మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. ఆ మాటలకు వసుంధర ఏం మాట్లాడలేక రాయిలాగా నిలబడిపోయింది. తన మనసులో ఏడుస్తూ నా చేతులతో ఎత్తుకొని ఆడించిన మేనకోడలేనా ఇలా మాట్లాడుతుంది? అని నమ్మలేకపోయింది. ఇంతలో అర్జున్ కోపంతో అనన్య నోర్మోయ్ అని చేయిత్తుతాడు. వెంటనే వసుంధర అడ్డుకుంటుంది. వద్దు నాన్న, ఆవేశపడకు. కోడలు పిల్ల చెప్పింది నిజమేనేమో. నా రాత బాగోక మీ నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా వల్ల మీ సంతోషం పోకూడదు. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు? దాని మాటలు విని నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకుంటావా? నాన్న అర్జున్, నాకు నా కొడుకు సంతోషం కంటే ఏది ముఖ్యం కాదురా. అనన్య భయపడటంలో తప్పులేదు. నేనిక్కడుండి మిమ్మల్ని బాధ పెట్టలేను. నన్ను ఆశ్రమంలో చేర్పించేయి. అక్కడ నాలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు. నాక్కూడా కాలక్షేపంగా ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసి వెళ్తుండు చాలు. అర్జున్ ఎంత వారించినా వసుంధర వినలేదు. కోడలి కోరిక మేరకు కొడుకు కాపురం చల్లగా ఉండాలని ఆ రాత్రే బట్టలు సర్దుకుంది. అర్జున్ కన్నీళ్లతో అమ్మని తీసుకుని వెళ్లి ఆశ్రమంలో దింపివచ్చాడు. వసుంధర ఆశ్రమానికి వెళ్ళిపోయాక అనన్య చాలా స్వేచ్ఛగా సంతోషంగా ఉంది. ఇంటి పెత్తనం మొత్తం తన చేతిలోకి వచ్చిందని మురిసిపోతోంది. కొన్ని రోజుల తర్వాత అనన్య తండ్రి శంకర్ కూతుర్ని చూడ్డానికి ఇంటికి వచ్చాడు. కూతురు ముఖంలో సంతోషం చూసి ముచ్చటపడ్డాడు. కాని ఇంట్లో చెల్లి వసుంధర కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయాడు. అమ్మాయా అనన్యా, నా చెల్లెలు వసుంధర ఏది? గుడికెళ్ళిందా? ఓ, ఆవిడా ఇంట్లో ఉంటే అరిష్టమని నేనే గొడవ చేసి పంపించేశాను నాన్న. ఇప్పుడు ఆవిడ ఓల్డేజ్ హోంలో ఉంటున్నారు. ఇప్పుడు మాకు ఏ గొడవ లేదు. ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం అని చాలా సాధారణ విషయం చెప్పినట్టు చెప్పింది. ఆ మాట వినగానే శంకర్ చేతిలోని కాఫీ కప్పు జారి కిందపడింది. ఏం చేశావ్? ఎంత పని చేశావనన్యా? అదేంటి నాన్న, నేను మా మంచికే కదా ఇలా చేశాను. వెధవరాలు ఇంట్లో ఉంటే అరిష్టం కదా. ఛీ, నోర్ముయ్! ఎంత పాపం చేశావే! కన్న తల్లిలాంటి అత్తగారిని బయట గెంటేశావా? ఆవిడ నీకు అత్త మాత్రమే కాదు, నీ మేనత్త. నిన్ను చిన్నప్పట్నుంచి ఎంత ప్రేమగా చూసుకుందో మర్చిపోయావా? అనన్య మొహం మార్చుకుంది. అప్పుడు శంకర్ ఇలా అన్నాడు. నీకొక విషయం తెలీదన్నన్య. అసలు నిజం తెలిస్తే నువ్వు చేసిన పనికి జీవితాంతం ఏడుస్తావు. ఏంటి నాన్న అది? అనన్య, నీకు నీ బావార్జున్కి మధ్య కేవలం 2 ఏళ్లు తేడా ఉన్న విషయం నీకు తెలుసు. కాని నీకు తెలియని నిజమేంటంటే, నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ ఆరోగ్యం చాలా క్షీణించింది. నువ్వు పుట్టడమే చాలా బలహీనంగా, బరువు తక్కగా పుట్టావు. డాక్టర్లు బిడ్డకు తల్లిపాలు తప్ప వేరే ఏవీ ఇవ్వకూడదు, ఇస్తే ప్రాణానికి ప్రమాదం అని ఖచ్చితంగా చెప్పారు. మీ అమ్మకు పాలు రాని పరిస్థితి. నువ్వు ఆకలితో గుక్కపెట్టేడుస్తుంటే నేను నిస్సహాయంగా చూస్తూ నిలబడ్డాను. అప్పుడు నా చెల్లెలు వసుంధర ఏం చేసిందో తెలుసా? అప్పటికే అర్జున్కి పాలు మాన్పించేసినా నీ పరిస్థితి చూసి తల్లడిల్లిపోయింది. పక్కనే ఉన్న చంటిబిడ్డ అర్జున్ని పక్కన పెట్టి నిన్ను తన ఒడిలో తీసుకుంది. తన కొడుకు గురించి ఆలోచించకుండా నీ ఆకలి తీర్చడానికి తన పాలు పట్టింది. నాన్న, ఏంటి నువ్వు చెప్పేది? నిజమా? అవునానన్య, నువ్వు మీ అమ్మ పాలు తాగి పెరగలేదు. ఇప్పుడు నువ్వు ఎవరినైతే అరిష్టమని బయట గెంటేశావో ఆ వసుంధర పాలు తాగి పెరిగావు. ఆవిడ రక్తాన్ని పాలుగా మార్చి నీకు ప్రాణం పోస్తే నువ్వీరోజు అదే గుండెల మీద తన్ని ఆ తల్లిని అనాథన చేశావు. అనన్య ఆశ్చర్యంతో నోటమాట రాక అలాగే ఉండిపోయింది. శంకర్ అంతటితో ఆపలేదు. అదొక్కటే అనుకుంటున్నావా? నీకు 5 ఏళ్ల వయసులో తీవ్రమైన జ్వరం వచ్చింది. టైఫాయిడ్ ముదిరిపోయి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నావు. డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. ఆ రోజు మీ అమ్మ స్పృహ తప్పి పడిపోయింది. కానీ నా చెల్లెలు వసుంధర మాత్రం నిన్ను భుజాన వేసుకుని పట్నంలో ఉన్న పెద్ద హాస్పిటల్కి పరుగులు తీసింది. రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా నీ పక్కనే కూర్చొని సేవ చేసింది. అంతేకాదు, నా కోడలు క్షేమంగా కోలుకుంటే గుడి ముందు నిప్పులగుండం తొక్కుతాను తల్లి అని అమ్మవారికి మొక్కుకుంది. నువ్వు కళ్ళు తెరిచి అత్త అని పిలవగానే ఆ మరుసటి రోజే గుడికి వెళ్లి నిప్పుల మీద నడిచింది. ఆ అరికాళ్లు కాలిపోతున్నా కళ్లల్లో ఆనందంతో నా బిడ్డ బతికింది చాలు అనుకుంది తప్ప తన బాధను ఎప్పుడూ చెప్పుకోలేదు. శంకర్ కన్నీళ్లు తుడుచుకుంటూ ఇలా అన్నాడు. ఆమె నిన్ను ఏ రోజు కోడలిగా చూడలేదన్నన్య. కడుపున పుట్టకపోయినా సరే నిన్ను కూతురు కంటే ఎక్కువగా ప్రేమించింది. ఆవిడ చేసిన త్యాగానికి నువ్విచ్చిన బహుమతి ఇదా? కన్న కొడుక్కి దూరం చేసి వృద్ధాశ్రమానికి పంపిస్తావా? నీకు మనసుందాసలు? తండ్రి చెప్పిన నిజాలు విన్న అనన్య గుండె ముక్కలైపోయినట్లయింది. అమ్మ పాలివ్వలేకపోతే అత్తగారు పాలిచ్చి పెంచారా? ప్రాణం పోసిన దేవతను నేను రాక్షసులా ఇంటి నుంచి పంపించేశానా?
అయ్యో, ఎంత పాపం చేశాను. నా స్వార్థం కోసం, నా సుఖం కోసం ఒక తల్లిని రోడ్డు పాలు చేశానా? అనన్య తండ్రి కాళ్ల మీద పడి, నన్ను క్షమించు నాన్న. నేను మనిషిని కాదు, రాక్షసిని. ఆవిడ నా దేవత అని తెలియక నరకం చూపించాను. ఇప్పుడు నేనే వెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టుకుని ఇంటికి తీసుకొస్తాను. అత్తయ్య లేని ఈ ఇల్లు నాకొద్దు. అని బోరున విలిపించింది. శంకర్ కూతుర్ని లేపి, ఏడవటం కాదానన్య, చేసిన తప్పుని సరిదిద్దుకో. వెళ్ళి మీ అత్తయ్యని కాదు, నీ అమ్మను వెనక్కి తీసుకురా అని చెప్పాడు. అనన్య కన్నీళ్లు తుడుచుకుని అప్పటికప్పుడే బయలుదేరింది. ఆశ్రమం గేటు దాటగానే అనన్య కళ్ళు అత్తగారి కోసం వెతికాయి. ఒక చెట్టు కింద దిగాలుగా కూర్చున్న వసుంధరను చూడగానే అనన్య గుండె పగిలిపోయింది. వెంటనే అనన్య పరుగు పరుగున వెళ్ళి వసుంధర కాళ్లమీద పడిపోయింది. అత్తయ్య, నన్ను క్షమించు. కాదు కాదు, అమ్మా, నన్ను క్షమించమ్మా అంటూ అనన్య బోరున విలిపించింది. వసుంధర ఆశ్చర్యంగా చూస్తుండగానే అనన్య ఆమె పాదాలను తన కన్నీళ్లతో కడిగేసింది. నాకు ప్రాణం పోసిన దేవతవని తెలియక రాక్షసిలా ప్రవర్తించాను. నా నోటితో నిన్ను ఎన్నో మాటలన్నానమ్మా. అరిష్టమని నిన్ను వేలేశాను. కాని అసలు నువ్వే లేకపోతే ఈ ప్రాణమే లేదని తెలుసుకోలేకపోయాను. నువ్వు నా మేనత్తవి కాదు, నన్ను పెంచిన అమ్మవి. ఆ రోజు నీ పాలు తాగి పెరిగిన ఈ శరీరం ఈ రోజు నిన్ను బాధ పెట్టింది. నన్ను కొట్టమ్మా, తిట్టు, కాని నన్ను వదిలి మాత్రం ఇక్కడుండకు. నువ్వు లేని ఆ ఇంట్లో నాకు శ్మశానంలా ఉందమ్మా. అనన్య ఏడుపు చూసిన వసుంధర చలించిపోయింది. ఆమెను దగ్గరకు తీసుకుని ఇలా అంది. పిచ్చిదానా, ఎందుకమ్మా అంతలా ఏడుస్తున్నావు? నువ్వు చిన్నపిల్లవి. ఏదో భయంలో ఆవేశంలో అన్నావు. కడుపున పుట్టిన బిడ్డ తప్పు చేస్తే తల్లి కోపగించుకుంటుందా? నువ్వు నన్ను ద్వేషించినా ప్రేమించినా నువ్వు నా బిడ్డవే అనన్యా. నీ సంతోషమే నాకు ముఖ్యం. నువ్వు సంతోషంగా ఉంటావంటే నేను ఇక్కడే ఉంటాను కదా. వద్దమ్మా, నువ్వు లేకుండా నేను ఆ ఇంట్లో ఇంకొక్క క్షణం కూడా ఉండాలనుకోవట్లేదు. పదమ్మా, ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోదాం అంటూ అత్తగారి చేయి పట్టుకొని నడిపించింది. అర్జున్ శంకర్ కళ్ళల్లో ఆనందభాష్పాలు రాలాయి. అందరూ కలిసి ఇల్లు చేరుకున్నారు. వసుంధర తిరిగి ఇంటికి రావడంతో ఆ ఇల్లు కలకల్లాడింది. ఆ రోజునుంచి అనన్యలో వచ్చిన మార్పు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తను ఉదయాన్నే లేచి అత్తగారికి కాఫీ ఇవ్వడం దగ్గర్నుంచి రాత్రి పడుకునే ముందు కాళ్ళు ఒత్తడం వరకు అన్నీ తనే చేసేది. ఒకరోజు సాయంత్రం అందరూ హాల్లో సంతోషంగా కూర్చుని ఉండగా శంకర్ ఆనందంగా ఇలా అన్నాడు. చాలా సంతోషంగుంది చెల్లెమ్మా. ఒకప్పుడు నా కూతురు అజ్ఞానంతో నిన్ను బాధపెట్టింది. కానిప్పుడు నిన్ను చూసుకుంటున్న తీరు చూస్తుంటే ఒక తండ్రిగా నా జన్మ ధన్యమైపోయిందనిపిస్తోంది. అత్తాకోడలంటే ఇలా ఉండాలి అని 10 మంది చెప్పుకునేలా మీ సంబంధం నిలిచింది. అర్జున్ అనన్యతో ఇలా అన్నాడు. థాంక్స్ అనన్య. ఒక భర్తగా నేను నీకెప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక కొడుకుకి తల్లిని మించిన ఆస్తి ఉండదు. ఆ రోజు నువ్వు అమ్మని పంపించేసినప్పుడు నా ప్రాణం పోయినంత పనైంది. కాని ఈరోజు మళ్ళీ నా అమ్మను నాకు తిరిగిచ్చావు. అమ్మని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటున్నావు. ఇంతకంటే నాకేం కావాలి? అనన్య చిరునవ్వుతో అత్తగారి చేతిని తన చేతిలోకి తీసుకుని ఇలా అంది. ఇది నా బాధ్యత కాదండి, నా అదృష్టం. అమ్మ లేకపోతే నేను లేను కదా. వసుంధర వారిద్దరిని దగ్గరకు తీసుకుంది. అలా సంతోషంగా కథ ముగిసింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.